మమ్మీ డాడీ బండి మించి పడ్డాడంట, దెబ్బలు మస్తు తాకినాయి అని నవ్వుకుంటా చెప్పిండ్రనుకో ఈ ఏపీ మీద ఒక్కటి జరుస్తుంది. కాకా నాకు కొలువు వచ్చిందిరా అని ఏడ్చుకుంటూ చెప్పిండ్రనుకో ఏడుపు మొక్కపోడా సంబరంగా చెప్పాల్సిన ముచ్చట ఏడ్చుకుంటూ చెప్తావేమ్రా అని తిడతారు. అట్లనే ఎవరన్నా పక్కింట్లో కాలం చేస్తే మనం డీజే పెట్టుకొని డాన్సులు చేస్తే ఎట్లుంటది, గీళ్ళ కథ కూడా గట్లనే ఉన్నది మరి. డాన్సులు దావతు జోరున్నది. వీళ్ళ సంబురమేమో గాని నలుగురు జాబులైతే పోయినాయి. వీళ్ళంతా ఎయిర్ ఇండియా ఉద్యోగులు మరి. ఎప్పుడు పనేనా ఎంజాయ్ చేయొద్దా అని ఆఫీస్లోనే డీజేలు పెట్టుకొని జోరుగా స్టెప్పులు వేసిండ్రు. కానీ ఎప్పుడంటే మొన్న విమానం కూలిన 10 రోజులకే గాలి మోటార్ కంపెనీల జాబులు చేసేటోళ్లే మరి వీళ్ళంతా. కాకుంటే డాన్సులు ఆడుతుంది ఢిల్లీ పక్కకుండే గురుగావుల. మరి ఈ సంబురాలు ఎందుకో గాని ఆయనతో ఒకరు వీడియో తీస్తే పబ్లిక్ లకు వచ్చింది. ఇగేముంది, ఓ దిక్కు విమానం కూలి 274 మంది కాలం చేస్తే మీరు డాన్సులు ఆడతారు డాన్సులు అని నపరో దిక్కరుచుకున్నారు. ఎయిర్ ఇండియా విమానాలు కండిషన్లు లేవు, ఎప్పుడోటైతాందని లొల్లి నడుస్తున్నాయి. అందులో పనిచేసేటోళ్ళే గిట్ల చేస్తే ఎట్లుంటది చెప్పుండ్రిగా. ఎంక్వైరీ చేసి ఎమ్మటే నలుగురిని తీసేసిండ్రు కొలువులకెళ్ళి. పార్టీలు చేసుకున్నాడు ఎంజాయ్ చేసుడు తప్పు కాదు గాని అది ఏ టైంలో అనే సోయి ఉండాలి కదా మరి.